2009-14 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలి అనే ఉద్దేశంతో ఆ నరసరావుపేట ఏరియాలో మాచెర్ల నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో బోర్లు వేసి నీళ్లు ఇచ్చాడు ఆయన. ఇప్పటికీ ఆ రోజు వేసిన బోర్లతో నీళ్లు తాగుతున్నాడు. ఇవి మా పెమ్మసాని చంద్రశేఖర్ వేసిన బోర్లు అని చెప్పుకుంటున్నారు ఇవాళ కూడా. మరి అటువంటి నియోజకవర్గంలో ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు పాదయాత్ర చేశారు, మీ అందరూ గుర్తుండాలి. ఆ పొద్దుగుల దగ్గర నుంచి ఈ గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పాదయాత్రలో క్రియాశీలకంగా తన వంతు పాత్ర పోషించిన వ్యక్తి సోదరుడు పెమ్మసాని. పొందుగుల దగ్గర మొదలుపెట్టి గుంటూరు జిల్లా దాటే వరకు చంద్రబాబు గారి యొక్క యాత్ర, ఆ రోజు పాదయాత్ర విజయవంతం అయ్యే దానిలో సోదరుడు చంద్రశేఖర్ పాత్ర ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఆ రోజులోనే ప్రజాసేవలోకి రావాలనుకున్నాడు. ఆ రోజుల్లోనే అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడాలి అని చెప్పి ఆ ప్రాంతంలో మాచెర్ల గాని నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఎన్నో కార్యక్రమాలకి వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా సహాయ సహకారాలు అందించి అడిగిన వాళ్ళకల్లా బోర్లేశారు. పని చేయడానికి కొత్త కాదు, సేవ చేయడానికి కొత్త కాదు, ఆయనలో ఎప్పుడూ ఉంది ఆ తపన. నా వంతుగా ఈ ప్రాంతానికి చెయ్యాలి, ప్రజలకు ఏదో చేయాలనే తపన ఎప్పుడూ ఉంది. 2014లో అనుకున్నాడు, కాలేకపోయాడు. 2024లో అవుతాడు.